Good morning, dear students. Welcome to our chemistry class. ఈ రోజు మనం లోహ కార్బొనైల్ సమ్మేళనాలు పాఠం యొక్క రెండవ భాగాన్ని మనం నేర్చుకుందాం. లోహ కార్బొనైల్ సమ్మేళనాల యొక్క మొదటి భాగంలో మనం లోహ కార్బొనైల్ సమ్మేళనాల యొక్క నిర్వచనం, లోహ కార్బొనైల్ సమ్మేళనాల యొక్క వర్గీకరణ, అదే విధంగా కొన్ని లోహ కార్బొనైల్ సంశ్లిష్ట సమ్మేళనాల యొక్క నిర్మాణం గురించి మనం నేర్చుకున్నాం. ఈ భాగంలో మనం ముందుగా ఒకసారి మళ్ళీ నిర్వచనాన్ని చూద్దాం. కార్బన్ మోనాక్సైడ్ పరివర్తన మూలకాలతో సంయోగం చెంది ఏర్పరిచే సంశ్లిష్ట సమ్మేళనాలనే లోహ కార్బొనైల్ సమ్మేళనాలు అని పిలుస్తారు. ఇందులో కార్బన్ మోనాక్సైడ్ మీద ఆక్సిజన్ మీద ఒక్కొక్క ఒంటరి ఎలక్ట్రాన్ జంట ఉంటుంది. ఈ యొక్క ఒంటరి ఎలక్ట్రాన్ జంటను కార్బన్ పరమాణువు పరివర్తన మూలకం యొక్క నికెల్, ఐరన్, కోబాల్ట్ వంటి పరివర్తన మూలకాలకు దానం చేసి సమన్వయ సంయోజన బంధాన్ని ఏర్పరుస్తుంది. దీన్నే మనం ఇటువంటి సమ్మేళనాలని మనం లోహ కార్బొనైల్ సమ్మేళనాలని పిలుస్తాం. ఉదాహరణకి నికెల్ టెట్రాకార్బొనైల్, ఐరన్ పెంటాకార్బొనైల్, క్రోమియం హెక్సాకార్బొనైల్. వీటి యొక్క వర్గీకరణ కూడా మనం ఇంతకుముందు చూసాం. మోనోన్యూక్లియర్ కార్బొనైల్స్, బ్రిడ్జ్ కార్బొనైల్స్, పాలీన్యూక్లియర్ కార్బొనైల్స్. ఇప్పుడు ఈ భాగంలో మనం మరికొన్ని లోహ కార్బొనైల్ సంశ్లిష్ట సమ్మేళనాల యొక్క నిర్మాణం గురించి తెలుసుకుందాం. దీన్ని మనం నికెల్ టెట్రాకార్బొనైల్ అని పిలుస్తాం. నికెల్ టెట్రాకార్బొనైల్ లో నికెల్ యొక్క పరమాణు సంఖ్య 28, ఎలక్ట్రాన్ విన్యాసం 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 3d8, 4s2, 4p కూడా ఉంటుంది, కానీ అందులో ఎలక్ట్రాన్స్ ఉండవు కాబట్టి 4p 0. ముందుగా ఈ నికెల్ టెట్రాకార్బొనైల్ భూస్థాయి ఎలక్ట్రాన్ విన్యాసం కనుక చూసినట్లయితే మనం భూస్థాయిలో డిలో మొత్తం 3dలో మొత్తం 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 4s లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 4p ఖాళీగా ఉంటుంది. ఇప్పుడు ఇది కార్బన్ మోనాక్సైడ్ తో రసాయన బంధాన్ని ఏర్పరిచే సమయంలో ఏం జరుగుతుంది? ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా ఈ యొక్క ఎలక్ట్రాన్స్ అన్ని కూడా జతకూడటం మొదలవుతుంది. ఫలితంగా మొత్తం డిలో 8 ప్లస్ ఎస్ లో 2 మొత్తం 10 ఎలక్ట్రాన్స్ అన్ని కూడా డిలో చేరిపోతాయి. 10 ఎలక్ట్రాన్స్ డిలో చేరిపోతాయి. ఫలితంగా నికెల్ లో డి ఆర్బిటాల్స్ అన్ని నిండిపోయి ఉంటాయి. ఏ ఒక్క ఆర్బిటాల్ కూడా ఖాళీగా ఉండదు. ఇటువంటి పరిస్థితుల్లో నికెల్లో ఏం జరుగుతుంది అంటే ఖాళీగా ఉన్నటువంటి ఎస్ మరియు 3p ఆర్బిటాళ్లు మాత్రమే సంకరీకరణలో పాల్గొంటాయి. కాబట్టి దీన్నే మనం sp3 సంకరీకరణం అని పిలుస్తాం. కాబట్టి నికెల్లో sp3 సంకరీకరణం జరుగుతుంది. sp3 సంకరీకరణంలో మొత్తం 4 sp3 సంకర ఆర్బిటాళ్లు ఏర్పడతాయి. అంటే నికెల్ లోహం దగ్గర 4 sp3 సంకర ఆర్బిటాళ్లు ఉంటాయి. ఇవి ఖాళీగా ఉంటాయి. ఈ 4 sp3 ఖాళీ సంకర ఆర్బిటాళ్లలోకి 4 కార్బన్ మోనాక్సైడ్ అణువులు వాటి యొక్క ఎలక్ట్రాన్ జంటను దానం చేయడం ద్వారా ఇవి సమన్వయ సంయోజన బంధాన్ని ఏర్పరుస్తాయి. ఈ విధంగా నికెల్లో sp3 సంకరీకరణం ఉంటుంది. మనందరికీ తెలుసు నికెల్ టెట్రాకార్బొనైల్ లో sp3 సంకరీకరణం జరుగుతుంది. కాబట్టి sp3 సంకరీకరణం యొక్క ఆకృతి టెట్రాహెడ్రల్ లేదా చతుర్ముఖి నిర్మాణం. ఇందులో బంధ కోణం 109 డిగ్రీలు ఉండటంగా మనం చూడవచ్చు. ఇది నికెల్ టెట్రాకార్బొనైల్ అణువు నిర్మాణం, సంశ్లిష్ట నిర్మాణం. ఇది నికెల్ కేంద్ర లోహం మరియు 4 కార్బన్ మోనాక్సైడ్లు ఈ విధంగా చతుర్ముఖీయంగా రసాయన బంధంలో పాల్గొంటాయి. ఇది నికెల్ టెట్రాకార్బొనైల్ యొక్క నిర్మాణం. ఇక దీని తర్వాత ఇక్కడి నుంచి మనం చూడబోయేటువంటి సంశ్లిష్ట కార్బొనైల్ సమ్మేళనాలు అన్నీ కూడా పాలీన్యూక్లియర్ కార్బొనైల్ సమ్మేళనాలు, బ్రిడ్జ్ కార్బొనైల్ సమ్మేళనాలు మరియు పాలీన్యూక్లియర్ బహుకేంద్ర కార్బొనైల్ సమ్మేళనాల గురించి మనం ఇక్కడి నుంచి చూడబోతున్నాం. ముందుగా దీన్ని మనం CO2 CO8. ఇందులో ఇప్పటి వరకు మనం చూసినటువంటి వాటిలో వెనడియం హెక్సాకార్బొనైల్, నికెల్ టెట్రాకార్బొనైల్, ఐరన్ పెంటాకార్బొనైల్ మొదలైన వాటిలో ఒక కేంద్ర లోహం మాత్రమే ఉంది. కానీ ఇక్కడ 2 కోబాల్ట్ లోహ పరమాణువులు ఈ యొక్క సమ్మేళనంలో ఉండటంగా మనం చూడవచ్చు. ఇక్కడ పటంలో చూపించినట్లుగా ఇవి 2 కూడా లోహ
కోబాల్ట్ లోహ కార్బొనైల్ సమ్మేళనాలు. 2 ఉన్నాయి కాబట్టి దీన్ని బై న్యూక్లియర్ కార్బొనైల్ సమ్మేళనం అని పిలుస్తారు. ఇందులో గనక మనం చూసినట్లయితే 2 కోబాల్ట్ లోహ పరమాణువుల మధ్య బంధం ఉన్నది. ఇందులో ఒక్కొక్క కోబాల్ట్ పరమాణువు మీద 3 కార్బన్ మోనాక్సైడ్ అణువులు బంధంలో పాల్గొంటాయి. కాబట్టి ఈ కోబాల్ట్కి 3, ఈ కోబాల్ట్కి 3. అదే విధంగా కోబాల్ట్ D2sp3 సంకరీకరణలో పాల్గొంటుంది. 2 కార్బన్ మోనాక్సైడ్ అణువులు వారధిని ఏర్పరచడం వల్ల 2 COలు కలిసి బంధంలో ఏర్పడతాయి. అంటే ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది ఒక కార్బన్ మోనాక్సైడ్ అణువు, ఇది ఒక కార్బన్ మోనాక్సైడ్ లైగాండ్. ఈ రెండు కోబాల్ట్ పరమాణువుల మధ్య ఈ విధంగా వారధిని ఏర్పరిచాయి. ఎన్ని CO లైగాండ్లు ఏర్పరిచాయి? ఇదొక CO లైగాండ్, ఇదొక CO లైగాండ్. ఇది కార్బన్ కోబాల్ట్ యొక్క సమ్మేళనం. ఇక మ్యాంగనీస్ యొక్క కార్బొనైల్ సమ్మేళనాలు కనుక చూసినట్లయితే ఇది Mn2CO8 సంశ్లిష్ట నిర్మాణం. 2 మ్యాంగనీస్ లోహ పరమాణువులు ఉన్నాయి ఈ సంశ్లిష్టంలో. మొత్తం 8 కార్బన్ మోనాక్సైడ్ లైగాండ్లు ఇందులో ఉన్నట్టుగా మనం చూడవచ్చు. 2 లోహాలు ఉన్నాయి కాబట్టి దీన్ని కూడా మనం బై న్యూక్లియర్ కార్బొనైల్ సమ్మేళనం అని పిలుస్తాం. అదేవిధంగా ఇందులో కూడా 2 లోహ పరమాణువుల మధ్య లోహ బంధం అనేది ఇక్కడ మనం గమనించవచ్చు. అదేవిధంగా ఒక్కొక్క మ్యాంగనీస్ పరమాణువుకి మొత్తం 5 COలు ఇక్కడ మనం బంధంలో పాల్గొన్నట్లుగా మనం చూడవచ్చు. అదేవిధంగా మ్యాంగనీస్ ఇందులో D2sp3 సంకరీకరణలో పాల్గొంటుంది. ఇదే విధంగా ఈ నిర్మాణం ఆక్టాహెడ్రల్ నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. ఇది Mn2CO10. ఇక్కడ Mn2CO8 పడింది, Mn2CO10. దీని తర్వాత నెక్స్ట్ ఐరన్ యొక్క కార్బొనైల్ సమ్మేళనాలు కనుక చూసినట్లయితే ఇది Fe2CO9 సంశ్లిష్ట సమ్మేళనం. ఇందులో 2 ఐరన్ లోహ పరమాణువులు ఉన్నాయి కాబట్టి ఇది కూడా బై న్యూక్లియర్ సమ్మేళనం. ఇందులో కూడా 2 ఐరన్ పరమాణువుల మధ్య బంధం ఉంది. అదేవిధంగా ఇందులో ఐరన్ D2sp3 సంకరీకరణలో పాల్గొంటుంది. అదేవిధంగా 3 కార్బన్ మోనాక్సైడ్, ఇదొకటి 2, ఇదొకటి 3. ఈ 3 కూడా 2 ఐరన్ పరమాణువుల మధ్య వారధిని ఏర్పరుస్తాయి. ఈ 2 ఐరన్ పరమాణువుల మధ్య కూడా బంధం ఉండటం అనేది మనం చూడవచ్చు. ఇది Fe3CO12. ఇది పాలీన్యూక్లియర్ ఐరన్ యొక్క బహుకేంద్ర లోహ కార్బొనైల్ సమ్మేళనం. ఇందులో మొత్తం 1, 2, 3 ఐరన్ లోహ పరమాణువులు ఉన్నట్లుగా మనం చూడవచ్చు. 3 ఉన్నాయి కాబట్టి దీనిని ట్రై న్యూక్లియర్ కార్బొనైల్ సమ్మేళనం అని పిలుస్తారు. ఇందులో మొత్తం 12 కార్బన్ మోనాక్సైడ్ లైగాండ్లు ఐరన్ తో కలిసి బంధంలో పాల్గొన్నట్లుగా మనం చూడవచ్చు. ఇందులో ఒక్కొక్క ఐరన్ మీద 4 ఉంటాయి. ఇక్కడ ఈ ఐరన్ మీద 4, అదే విధంగా ఈ ఐరన్ మీద 3, ఈ ఐరన్ మీద 3, ఒక 2 వారధి బంధాలను ఏర్పరుస్తాయి మనం చూడవచ్చు. ఇంకా దీని తర్వాత ఈ యొక్క లోహ కార్బొనైల్ సంశ్లిష్ట సమ్మేళనాల యొక్క స్థిరత్వాన్ని గురించి, సంశ్లిష్ట సమ్మేళనాల స్థిరత్వాన్ని గురించి సెడ్జ్విక్ అనేటువంటి శాస్త్రవేత్త వివరించాడు. దీన్నే మనం ఎఫెక్టివ్ అటామిక్ నంబర్ థియరీ, ప్రాభావిక పరమాణు సంఖ్య సిద్ధాంతం అని పిలుస్తాం. దిస్ థియరీ ఈజ్ ప్రపోజ్డ్ బై సెడ్జ్విక్ టు ఎక్స్ప్లెయిన్ ది స్టెబిలిటీ ఆఫ్ కాంప్లెక్స్ కాంపౌండ్స్ or complex ions. It states that metal complexes or metal complex ions which effective atomic number is equal to the atomic number of nearest noble gas is more stable. అంటే ఏ సంశ్లిష్ట సమ్మేళనం అయితే లేదా లోహ కార్బొనైల్ సంశ్లిష్ట సమ్మేళనం అయితే అందులో లోహ పరమాణు యొక్క ప్రాభావిక పరమాణు సంఖ్య లేదా ఎఫెక్టివ్ అటామిక్ నంబర్ అనేది సమీప జడవాయువు యొక్క పరమాణు సంఖ్యకి గనక సమానమైనట్లయితే అటువంటి సంశ్లిష్ట సమ్మేళనాలు లేదా అటువంటి లోహ కార్బొనైల్ సమ్మేళనాలు అధిక స్థిరత్వాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి ఇది సెడ్జ్విక్ చెప్పినటువంటి సిద్ధాంతం. ఇంతకీ ప్రాభావిక పరమాణు సంఖ్య అంటే ఏమిటి లేదా ఎఫెక్టివ్ అటామిక్ నంబర్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ది టోటల్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్
around the central metal ion present in a complex compound. ఒక సంశ్లిష్ట సమ్మేళనంలో కేంద్ర లోహ పరమాణువు లేదా అయాన్ చుట్టూ ఉండే మొత్తం ఎలక్ట్రాన్ల సంఖ్యనే ప్రాభావిక పరమాణు సంఖ్య అని మనం పిలుస్తాం. ఉదాహరణకి మనం నికెల్ టెట్రాకార్బనైల్, ఐరన్ పెంటాకార్బనైల్, క్రోమియం హెక్సాకార్బనైల్ మొదలైనటువంటి సంశ్లిష్ట సమ్మేళనాలను తీసుకున్నప్పుడు ఇందులో వాటి యొక్క ఎఫెక్టివ్ అటామిక్ నంబర్ ని ఏ విధంగా లెక్కిస్తారో మనం చూద్దాం. దీన్ని ఈ క్రింది సమీకరణం చేత లెక్కిస్తారు. Effective atomic number is equal to Z minus X plus 2 into number of ligands. ఇది ప్రాభావిక పరమాణు సంఖ్యను లెక్కించడానికి ఉపయోగించవలసినటువంటి సమీకరణం ప్రపోజ్డ్ బై సెడ్జ్విక్. ఇక్కడ Z అంటే ఏంటంటే కేంద్ర లోహం యొక్క పరమాణు సంఖ్య, అదేవిధంగా X అంటే ఏమిటంటే ఆక్సిడేషన్ నంబర్, కేంద్ర లోహం యొక్క ఆక్సీకరణ స్థితి లేదా ఆక్సీకరణ సంఖ్య. ఇప్పుడు మనం ఒక ఉదాహరణ కనుక తీసుకున్నట్లయితే ముందుగా క్రోమియం హెక్సాకార్బనైల్ తీసుకుందాం. ఇందులో జెడ్ అంటే ఏమిటి? కేంద్ర లోహం యొక్క పరమాణు సంఖ్య. క్రోమియం యొక్క పరమాణు సంఖ్య ఎంత? 24. అదేవిధంగా ఈ యొక్క సంశ్లిష్టంలో మొత్తం ఎన్ని లైగాండ్లు ఉన్నాయి? 6 లైగాండ్లు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ మనం చూసినట్లయితే 2 into నంబర్ ఆఫ్ లైగాండ్స్ అంటే ఒక్కొక్క లైగాండ్ 2 ఎలక్ట్రాన్లను దానం చేస్తుంది. కాబట్టి 6 లైగాండ్లు మొత్తం ఎన్ని ఎలక్ట్రాన్లు దానం చేస్తాయి? 6 into 2 మొత్తం 12 ఎలక్ట్రాన్లు దానం చేస్తాయి. సో ఇప్పుడు మనకి ఈ సమీకరణంలో 2 into నంబర్ ఆఫ్ లైగాండ్స్ అనేది వచ్చేసింది. ఇక్కడ X ని మనం చూసినట్లయితే సంశ్లిష్ట సమ్మేళనాలలో లోహ పరమాణువు ఏం చేస్తుందంటే అది సమన్వయ సంయోజన నిబంధాన్ని ఏర్పరచడానికి గాను తన యొక్క ఎలక్ట్రాన్స్ ని కోల్పోవచ్చు. కానీ కార్బొనైల్ సమ్మేళనాలలో మాత్రం మనం ఇందాక మొదటి భాగంలో మనం చెప్పుకున్నాం, కార్బొనైల్ సమ్మేళనాలలో కార్బన్ మోనాక్సైడ్ అన్నది తటస్థ లైగాండ్, అంటే దాని మీద ఎటువంటి ఆవేశం కూడా ఉండదు. కాబట్టి లోహ పరమాణువు ఎలక్ట్రాన్లను కోల్పోవడం కానీ గ్రహించడం కానీ జరగదు. ఫలితంగా లోహ పరమాణు యొక్క ఆక్సీకరణ సంఖ్య ఎంత అంటే 0. కాబట్టి ఇక్కడ X ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోతుంది. కాబట్టి Z ను మనం యాజ్ ఇట్ ఈజ్ గా తీసుకుంటాం. కాబట్టి ఇక్కడ ఇప్పుడు 24 + 12 ఈజ్ ఈక్వల్ టు 36. ఈ 36 అనేది సమీప జడవాయువు క్రోమియం యొక్క పరమాణు సంఖ్య. అంటే క్రోమియం హెక్సాకార్బనైల్లో ప్రాభావిక పరమాణు సంఖ్య 36. ఇది ఎంతకు సమానమైందంటే దాని సమీప జడవాయువు క్రిప్టాన్ యొక్క పరమాణు సంఖ్యకు సమానమైంది. కాబట్టి క్రోమియం హెక్సాకార్బనైల్ అనేది అధిక స్థిరత్వాన్ని కలిగి ఉంటుంది అని సెడ్జ్విక్ శాస్త్రవేత్త చెప్పడం జరిగింది. అదే విధంగా మనం ఐరన్ పెంటాకార్బనైల్ తీసుకున్నట్లయితే ఇందులో ముందుగా మనం జెడ్ విలువ ఎంత అంటే పరమాణు సంఖ్య, ఐరన్ పరమాణు సంఖ్య 26. అదే విధంగా X0 అని ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. X ఈజ్ ఈక్వల్ టు లోహ కార్బొనైల్ సమ్మేళనాలలో లోహ పరమాణు యొక్క ఆక్సీకరణ సంఖ్య 0, అంటే అది ఎటువంటి ఎలక్ట్రాన్స్ ని కోల్పోవట్లేదు. ఇంతకుముందు మనం ఐరన్ పెంటాకార్బనైల్, నికెల్ టెట్రాకార్బనైల్ ఇవన్నీ మనం చూసినప్పుడు అవన్నీ ఎక్కడ కూడా లోహ పరమాణు ఎలక్ట్రాన్స్ ని కోల్పోలేదు. దాని ఎలక్ట్రాన్స్ దాని దగ్గరే ఉన్నాయి. ఖాళీ ఆర్బిటాలతో మాత్రమే ఖాళీ ఆర్బిటాలను ఏర్పరచుకొని వాటి ద్వారా సమన్వయ సంయోజన నిబంధాలను ఏర్పరచడం అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ X ఈజ్ ఈక్వల్ టు 0. కాబట్టి Z మైనస్ X ఈజ్ ఈక్వల్ టు Z అవుతుంది. ఫలితంగా 26. మొత్తం ఇందులో 5 లైగాండ్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి 2 ఎలక్ట్రాన్లు దానం చేస్తే 10 ఎలక్ట్రాన్స్ ఐరన్ తీసుకుంటుంది. ఫలితంగా దాని దగ్గర ఉన్నటువంటి 26 మరియు లైగాండ్ల ద్వారా వచ్చినటువంటి 10 మొత్తం 36 ఎలక్ట్రాన్స్ ఐరన్ పెంటాకార్బనైల్ యొక్క ప్రాభావిక పరమాణు సంఖ్య అవుతుంది. ఇది కూడా క్రిప్టాన్ యొక్క పరమాణు సంఖ్యకు సమానమైంది. ఫలితంగా ఇది కూడా స్థిరంగా ఉంది. అదేవిధంగా నికెల్ టెట్రాకార్బనైల్ కనుక తీసుకున్నట్లయితే నికెల్ యొక్క 28 ఎలక్ట్రాన్స్, 28 పరమాణు సంఖ్య 28 అంటే దాంట్లో 28 ఎలక్ట్రాన్స్ ఉన్నాయని అర్థం. దీని దగ్గర ఉన్నటువంటి 4 లైగాండ్లు 4 2 8 ఎలక్ట్రాన్లను దానం చేస్తే 28 + 8 36. ఇది కూడా క్రిప్టాన్ కి సమానం అవుతుంది. కాబట్టి ఇది కూడా స్థిరంగా ఉంటుంది. అయితే ప్రాభావిక పరమాణు సంఖ్య ఈ నియమాన్ని లేదా ఈ సిద్ధాంతాన్ని అన్ని సంశ్లిష్ట సమ్మేళనాలు పాటించవు. అటువంటివి కూడా కొన్ని ఉన్నాయి. అవి ఏమిటంటే మీరు వెనడియం హెక్సాకార్బనైల్ కనుక తీసుకున్నట్లయితే వెనడియం యొక్క పరమాణు సంఖ్య 23,
దాంట్లో ఉన్నటువంటి లైగండుల సంఖ్య 6, 6 2 12 ప్లస్ 23 మొత్తం 35. ఇది క్రిప్టాన్ యొక్క పరమాణు సంఖ్యకు సమానం కాదు. కాబట్టి ఈ సంశ్లిష్టం స్థిరంగా ఉండదు అని సెడ్జ్విక్ థియరీ ప్రకారం మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఎఫెక్టివ్ అటామిక్ నంబర్, ప్రాభావిక పరమాణు సంఖ్య ఏ విధంగా లెక్కించాలి అన్నది మనం చూసాం. ప్రాభావిక పరమాణు సంఖ్య అనేది దాని సమీప జడవాయువు యొక్క పరమాణు సంఖ్య కనుక సమానమైనట్లయితే ఆ సంశ్లిష్ట సమ్మేళనాలు స్థిరంగా ఉంటాయి అన్నది సెడ్జ్విక్ యొక్క సిద్ధాంతం. ఇక దీని తర్వాత పాలీన్యూక్లియర్ కార్బొనైల్ సమ్మేళనాలలో కూడా మనం ఎఫెక్టివ్ అటామిక్ నంబర్ ని మనం ఎలా లెక్కించాలో చూద్దాం. ముందుగా మనం Mn2CO10 గనక మనం తీసుకున్నట్లయితే ఇందులో వీటిలలో ఫార్ములా అదే సేమ్ Z-X ప్లస్ 2 ఇంటూ నంబర్ ఆఫ్ లైగాండ్స్. ఫార్ములా అదే, ఈక్వేషన్ అదే. ఎలా లెక్కించాలో చూద్దాం. ముందుగా మనం మ్యాంగనీస్ ని గనక తీసుకున్నట్లయితే ఈ యొక్క సమ్మేళనంలో 2 మ్యాంగనీస్ పరమాణువులు ఉన్నాయి. కాబట్టి ఈ సంశ్లిష్టంలో 2 మ్యాంగనీస్ పరమాణువులు ఉన్నాయి కాబట్టి 2 మ్యాంగనీస్ పరమాణువుల దగ్గర ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ని మనం పరిగణనలోకి తీసుకోవాలి. కాబట్టి ఒక్కొక్క మ్యాంగనీస్ దగ్గర 25 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. దాని పరమాణు సంఖ్య 25 కాబట్టి 25 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. రెండిటి యొక్క 2 25లు 50 ఎలక్ట్రాన్స్ మొత్తం 2 మ్యాంగనీస్ల వద్ద ఉంటాయి. అదే విధంగా మొత్తం 10 కార్బన్ మోనాక్సైడ్ లైగాండ్లు ఉన్నాయి. 10 2 20, మొత్తం 50 ప్లస్ 20 70. అదే విధంగా ఇందులో ఒక MM బంధం ఉంది అని మనం చెప్పుకున్నాం. MM బంధం, ఆ బంధంలో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. మొత్తం టోటల్ వచ్చేసి 50 ప్లస్ 20 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 72. 50 ప్లస్ 20 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 72. మొత్తం ఇందులో ఉన్నటువంటి ఈ సంశ్లిష్టంలో ఉన్నటువంటి మొత్తం ఎలక్ట్రాన్ల సంఖ్య 72. అయితే ఇప్పుడు మనం ఈ సంశ్లిష్టంలో ఇది పాలీన్యూక్లియర్ కార్బొనైల్ సమ్మేళనం కాబట్టి 72ని యాజ్ ఇట్ ఈజ్ గా మనం తీసుకోకూడదు. ఇందులో ఎన్నైతే లోహ పరమాణువులు ఉన్నాయో మొత్తం ఎలక్ట్రాన్ల సంఖ్య బై అందులో ఉన్నటువంటి లోహ పరమాణువుల సంఖ్య చేత మనం భాగించాలి. ఫలితంగా 72 డివైడెడ్ బై 2 మ్యాంగనీస్లు ఉన్నాయి కాబట్టి 72/2, 72/2 ఈజ్ ఈక్వల్ టు 36. ఇది క్రిప్టాన్ యొక్క పరమాణు సంఖ్యకి సమానం అవుతుంది. అంటే Mn2CO10 యొక్క ప్రాభావిక పరమాణు సంఖ్య క్రిప్టాన్ యొక్క పరమాణు సంఖ్యకి సమానం అవుతుంది. ఫలితంగా ఈ సంశ్లిష్ట సమ్మేళనం EIN నియమాన్ని పాటిస్తుంది. కాబట్టి ఈ సంశ్లిష్ట సమ్మేళనం స్థిరంగా ఉంటుంది. ఇంకో మరికొన్ని సంశ్లిష్ట సమ్మేళనాన్ని మనం చూద్దాం. Fe2CO9 ఇందులో 2 ఐరన్ పరమాణువులు ఉన్నాయి. ఒక్కొక్క ఐరన్ పరమాణు యొక్క పరమాణు సంఖ్య 26, 26 2 52. మళ్ళీ ఒకసారి మనం గుర్తుంచుకోవాలి, లోహ కార్బొనైల్ సమ్మేళనాలలో Z-X లో X అనేది లోహ పరమాణు యొక్క ఆక్సీకరణ సంఖ్య, ఇక్కడ ఆక్సీకరణ సంఖ్య 0 కాబట్టి X ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. Z-0 Z అవుతుంది. కాబట్టి మనం X ని ఇక్కడ మనం పరిగణలోకి తీసుకోం. కాబట్టి 26 2 52. తర్వాత మొత్తం 9 లైగాండ్లు ఉన్నాయి. 9 2 18. ఇందులో కూడా మనం ఇంతకుముందు ఈ నిర్మాణంలో మనం చూసాం, 2 ఐరన్ పరమాణువుల మధ్య ఒక బంధం ఉంది. ఆ బంధాన్ని ఏర్పరచడానికి కావాల్సినటువంటి 2 ఎలక్ట్రాన్స్ 52 ప్లస్ 18 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 72. మళ్ళీ 72 బై ఇక్కడ 2 ఐరన్ పరమాణువులు ఉన్నాయి కాబట్టి 72/2 ఈజ్ ఈక్వల్ టు 36. ఇది క్రిప్టాన్ యొక్క పరమాణు సంఖ్యకి సమానం. అదే విధంగా మన Fe3CO12 కనుక తీసుకున్నట్లయితే మొత్తం ఐరన్ పరమాణు సంఖ్య 26, 3 ఉన్నాయి కాబట్టి 26 3 78. కార్బన్ మోనాక్సైడ్లు 12 ఉన్నాయి కాబట్టి 12, ఒక్కొక్కటి 2 దానం చేస్తుంది కాబట్టి 12 2 24. మొత్తం 3 బంధాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ 3 2 6, 78 ప్లస్ 24 ప్లస్ 6 మొత్తం 108. ఇక్కడ 3 ఐరన్ పరమాణువులు ఉన్నాయి కాబట్టి 108/3 దట్ ఈజ్ ఈక్వల్ టు 36. తిరిగి మళ్ళీ క్రిప్టాన్ యొక్క పరమాణు సంఖ్యకి సమానం అవుతుంది. కాబట్టి ఈ సంశ్లిష్ట సమ్మేళనం కూడా, ఈ లోహ కార్బొనైల్ సమ్మేళనం కూడా EIN నియమాన్ని పాటిస్తుంది. అదే విధంగా CO2 CO18 కనుక చూసినట్లయితే కోబాల్ట్ యొక్క పరమాణు సంఖ్య 27, దాని యొక్క ఆక్సీకరణ సంఖ్య 0, అది ఏ ఎలక్ట్రాన్లని కోల్పోలేదు. 2 కోబాల్ట్ కలిసి 27 2 54 ఎలక్ట్రాన్స్ ఉంటాయి మొత్తం ఈ సంశ్లిష్టంలో. అదే విధంగా 8 కార్బన్ మోనాక్సైడ్ లైగాండ్లు ఉన్నాయి. 2 16. 2 కోబాల్టుల మధ్య ఒక బంధం ఉంది కాబట్టి
ఆ ఒక బంధానికి 2 ఎలక్ట్రాన్స్ 54 + 16 + 2 = 72. 2 కోబాల్టులు ఉన్నాయి కాబట్టి 72/2 = 36. ఇది కూడా క్రిప్టాన్ యొక్క పరమాణు సంఖ్యకి సమానమైంది. కాబట్టి ఈ సంశ్లిష్టం కూడా సిడ్జ్విక్ సిద్ధాంతాన్ని పాటిస్తుంది. ఈ విధంగా పాలీన్యూక్లియర్ కార్బొనైల్ సమ్మేళనాల యొక్క ప్రాభావిక పరమాణు సంఖ్యను మనం లెక్కించవచ్చు. కాబట్టి సిడ్జ్విక్ సిద్ధాంతం ప్రకారం ఏ సమ్మేళనాలలోనైతే లేదా ఏ కార్బొనైల్ సమ్మేళనాలలోనైతే ప్రాభావిక పరమాణు సంఖ్య వాటి యొక్క సమీప జడవాయువు యొక్క పరమాణు సంఖ్యకు సమానమవుతుందో అవన్నీ కూడా స్థిరంగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నటువంటి అన్ని పాలీన్యూక్లియర్ కార్బొనైల్ సమ్మేళనాల యొక్క ప్రాభావిక పరమాణు సంఖ్య లేదా ఎఫెక్టివ్ అటామిక్ నంబర్ ఈజ్ ఈక్వల్ టు ది నియరెస్ట్ నోబుల్ గ్యాస్ దట్ ఈస్ క్రిప్టాన్. హెన్స్ ది Mn2CO10, Fe2CO9, Fe3CO12, CO2CO8 are stable according to this EIN theory or Sedgwick theory. సో ఇంతటితో మనకి లోహ కార్బొనైల్ సమ్మేళనాలు అనేటువంటి లెసన్ పూర్తిగా అయిపోయింది. ఇక తరువాత పాఠాన్ని మనం చూద్దాం. థ్యాంక్ యూ.